దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పటికీ నీ ఆసక్తులునయుండుడి. కష్టం వచ్చినప్పుడు కాదు, అపాయం వచ్చినప్పుడు కాదు, రోగం వచ్చినప్పుడు కాదు, ఇబ్బంది వచ్చినప్పుడు కాదు, అన్ని వేళలా దేవుని యందు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలంట. ఎప్పుడైతే మీరు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిగా ఉంటారో ఈ జీవితంలో దేవుని కార్యం చూస్తావు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యము నిమిత్తమై కార్యాభివృద్ధి యందు నీవు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నామమున మీరు ఏది అడిగినను ఆసక్తి కలిగి ఆయన అది మీకు చేస్తాడు. దేవుడు ఉన్నారా, నీవు ఆయనని నమ్ముకున్నట్లయితే, ఆయనను అడిగినట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యమును జరిగించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడడం లేదంట. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండు. నీవు ఊహించలేనటువంటి గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటేను అత్యధికమైనటువంటి కార్యాన్ని నువ్వు చూస్తావు అని చెప్పేసి అని. అవును దేవుని బిడ్డలారా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండు. నీ సొంత పనులకై, నీ సొంత జీవితం నిమిత్తమై, లేక నీ కుటుంబం నిమిత్తమై ఏ రీతిగానైతే నువ్వు ఆసక్తి చూపుతున్నావో దానిని కొంచెం ప్రక్కన పెట్టి దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఇప్పుడు ఆసక్తి కలిగి ఉండు. అలాగున్న ఆసక్తి కలిగి ఉండి నీవు నీ కుటుంబము దేవుని సన్నిధానములో కలిసి ప్రార్థన చేయండి. ఆయన నామమున మీరు ఏది అడుగుతారో ఆయన మీకు ఇస్తారన్నాడు కదా. మీరు అడగండి. జాబ్ నిమిత్తమే అడుగుతారా? వివాహం నిమిత్తమే అడుగుతారా? గర్భం నిమిత్తమే అడుగుతారా? ఆర్థిక పరిస్థితుల నిమిత్తమే అడుగుతారా? అప్పుల బాధ తీరిపోవాలని అడుగుతారా? ఏది అడుగుతారో ఆసక్తి కలిగి ఆయన మీరు అడిగినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యము మీ జీవితంలో జరుగుతుంది. మీరు చూస్తారు దేవుని బిడ్డలారా. అందుకే ఒక వాక్యం సెలవిస్తా ఉంది, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులను నీ ప్రభావము చూపింపుము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సేవకులతో మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో ఆ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన కార్యాన్ని నీకు చూపిస్తాడట. నువ్వు ఏది అడుగుతున్నావో నీ జీవితంలో నీకు కార్యం జరగాలని, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యం చేయబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను ఒక కార్యం చేసి తిని మీరందరూ కూడా ఆశ్చర్యపడతారట. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేస్తాడట. నువ్వు ఆశ్చర్యపడతావట. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము, దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. దేవుడు నీవు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు చేస్తాడట. నీవు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఎడల, నీ కుటుంబం ఎడల గొప్ప కార్యం చేయాలని చూస్తూ ఉన్నాడు. నీవు నీ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానములో ఆయన నామమున మీరు ఉండి అడిగినట్లయితే నీ జీవితంలో ఆయన గ్రహింపలేని గొప్ప కార్యములు జరిగించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక.